గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. చలో లెట్స్ స్టార్ట్ ద గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం గేమ్ అయితే నేను ఇంతకుముందుకే ఆడాను, అందుకే ఇవన్నీ అయితే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ అయితే ఒకసారి డిలే చేసి మళ్ళీ న్యూ గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మీకోసం చూపెట్టాలని. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ అనమాట. ఓకే, లోడింగ్ ఇంతసేపు లోడ్ అవుతారా నాయన? రాయతున్నారా? రాయండి గాయస్. ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే ఒక స్టోర్ అయితే మనకైతే ఉంటుంది అనమాట. ఆ స్టోర్ని అయితే మన సూపర్ మార్కెట్ స్టోర్ అనమాట. స్టోర్లో మనం చేల్లో గాయస్ ఇదే అనమాట. వెల్కమ్ టు సూపర్ మార్కెట్ సిమ్యులేటర్. ఓకే, అయితే క్లిక్ చేసాం. ఓకే, లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూసుకోవచ్చు మనం. ఇదన్నమాట మన ఆఫీస్ వచ్చేసి. ఇది వచ్చేసి మన వాతావరణం చాలా బాగుంది. గ్రాఫిక్స్ కొంచెం లోలో ఉన్నట్టయితే అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇదే మన సూపర్ మార్కెట్ అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడైతే చిన్నగా అయితే ఉంది కదా, దీన్ని అయితే మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది రాను. ఓకే, ఇక్కడైతే సెల్ఫ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చెక్అవుట్ పాయింట్. రైట్, ఇది వచ్చేసి మన డెస్క్ టాప్. ఇందులో అయితే మనకు మార్కెట్, మేనేజ్మెంట్, బ్యాంక్, ప్రైజింగ్, మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనం మార్కెట్లోకి అయితే వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు అయితే కొందాం. ఓకే, మార్కెట్లోకి అయితే వచ్చేసినాం. చలో గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మనకైతే కావాల్సిన అయితే కొందాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు $50 అయితే ఇచ్చిండు మన గేమ్ వాడు. అయితే $50 అయితే ఇవ్వడం జరిగింది. కింద అయితే టైం అనమాట, 8 AM అయితే టైం అవుతుంది. చలో లెట్స్ షాప్. ఫస్ట్ అయితే స్లైస్డ్ బ్రెడ్ అంట, యాడ్ టు కార్డ్. తర్వాత ఫ్లోర్ యాడ్ టు కార్డ్, ఆయిల్ యాడ్ టు కార్డ్, పాస్తా యాడ్ టు కార్డ్, షుగర్ పౌడర్ యాడ్ టు కార్డ్. 57 రూపీస్ అయితే అయినాయి. మనం అయితే దీన్ని 50 చేయాలి ఇప్పుడు. ఓకే, 57 అంటే దీన్ని మేనేజ్ చేద్దాం. ఓకే, 54 రూపీస్ అయితే ఉన్నాయి. 6 రూపీస్ని అయితే మేనేజ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉన్నది మనం ఆర్డర్ పెట్టేటి వచ్చేసి స్లైస్డ్ బ్రెడ్, ఆయిల్, షుగర్ పౌడర్ అనమాట. ఓకే, ఆర్డర్ అయితే చేసేద్దాం. ఓకే గైస్, మన ఆర్డర్ అయితే వచ్చేసింది. బయట అయితే ఉందన్నమాట, వెయిట్ చేస్తుంది మన కోసం. చలో, ఇది వచ్చేసి మన ఆర్డర్ అనమాట. ఓకే, ఫ్లాష్ మ్యాన్ డెలివరీ ఉన్నట్టుంది అరయ్యం ఇది. ఓకే గాయస్, వీటిని వచ్చేసి ఇక్కడ అయితే పెట్టేసాం మనం. సూసు అంట, సూసు ఏం సూసురా, ఏం చూడాలి. ఓకే, దీని అయితే డస్ట్బిన్లో అయితే త్రో చేసేద్దాం. ఓకే గాయస్, చలో బ్రెడ్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ బ్రెడ్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఓకే గాయస్, బ్రెడ్ కూడా అయిపోయింది అనమాట పెట్టడం. నేనైతే డస్ట్బిన్లోకి అయితే త్రో చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనమాట. ఆయిల్ని ఇక్కడ పెట్టేద్దాం. ఓకే గాయస్, ఆయిల్ని అయితే అక్కడ పెట్టేసినాం. రైట్, త్రో అయితే వేసేసినాం. మనకు వచ్చేసి ప్రైజింగ్ అయితే ఇందులో 2 రకాలుగా అయితే ఇచ్చుకోవచ్చు. ఒకటి డెస్క్ టాప్ నుంచి ఇచ్చుకోవచ్చు. అలానే ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ డాలర్ సింబల్ అయితే కనబడుతుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రైజింగ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, డిస్కౌంట్ అయితే నేను ఏం పెట్టదలుచుకోలేను, ఎందుకంటే మనం ఇప్పుడే చాలా ఖర్చు పెట్టి అయితే మనం సూపర్ మార్కెట్ని అయితే పెట్టడం జరిగింది కాబట్టి నేనైతే అస్సలు పెట్టదలుచుకోలేను డిస్కౌంట్స్ ఇప్పుడే. ఓకే గాయస్, చలో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది కొన్నది అయితే యావరేజ్ కాస్ట్ వచ్చేసి 1.15 కాబట్టి మనం దీన్ని ఎంత పెడదాం, 2.50 అయితే పెడుతున్నా. 50 cents, 2 రూపీస్ 50 cents. ఓకే, మనకు 1.35 cents అయితే లాభం. ఓకే, చలో ఆయిల్కి అయితే ఇచ్చేద్దాం. ఆయిల్ సేమ్ ప్రైస్ అనమాట. ఓకే, దీని అయితే 3 చేసేద్దాం. 3 రూపీస్ అయితే పెట్టేద్దాం దీనికి. ఓకే, 3.50. ఓకేలే, ఉండండి. 2 రూపీస్ అయితే మనకు ప్రాఫిట్ అనమాట దాని నుంచి, ఆయిల్ నుంచి. ఓకే, బ్రెడ్ అమౌంట్ వచ్చేసి 99 పైసా అనమాట. బ్రెడ్ అమౌంట్ చాలా తక్కువ భయ్యా ఇది. ఓకే, దీని అయితే 1.50 రూపీస్, 1.50 రూపీస్కి అయితే పెట్టేద్దాం. 1.50 రూపీస్. ఓకే, అయితే క్లిక్ చేసుకున్నట్టయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. షాప్ అయితే ఓపెన్ చేద్దాం. చెల్లో కస్టమర్లు రావాలా. ఓ అమ్మ, ఓవర్రైడ్ చింపాంజీ ముఖం అయితే వేసుకొని వచ్చిండు గాయస్. అప్పుడు కస్టమర్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు రా, దొంగ సొంటోళ్ళు అయితే కాదురా భయ్.
ఓకే ఆయిల్ అయితే తీసుకుని మనోడు బ్రెడ్ ఆయిల్ అరే గిన్నె సామన్నారని క్యాష్ అయితే ఇచ్చిండు. 1 రూపీ అయితే చేంజ్ చేయాలి మనకి. 50 సెంట్స్ చేంజ్ ఇచ్చి 50 సెంట్స్ అయితే మనం దొబ్బైపోతున్నాం. తీసుకో బాయ్ 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 బాయ్. అరే సూట్ వేసుకొని వస్తారేం రా ఎంత మార్నింగ్ మార్నింగ్. మన నడక వేరే ఉంది గాయస్. మనోడైతే సూట్ వేసుకొని వచ్చిండు సీదా డ్యూటీకి వస్తున్నట్టున్నాడు మేబీ. ఓకే ఏమేమి తీసుకున్నావు రా సామాన్లు? ఆయిల్ బ్రెడ్. ఓకే ఆయిల్ 2 బ్రెడ్ ప్యాకెట్స్ అయితే తీసుకోండు. 6.50 రూపీస్ అయితే అయినాయి. కార్డ్ అయితే ఇచ్చిండు. అరే ఏంరా మీరు చక్కగా డ్యూటీకి ఒక పని లేదురా మీకు? పిల్లలు లేరారా? ఓకే మనకు 2 రూపీస్ ఇచ్చి 5 రూపాయి అయితే దుబ్బేసినాం మనం. 1 రూపీ అయితే 5.50 సెంట్స్. మేడం ఏంది మేడం మీ హెయిర్ అట్లున్నాయి? ఏమన్నా వచ్చి పిట్టలు వచ్చి మళ్ళీ ఎరగాల చూసుకోరు. ఓకే గాయస్ సార్ నేను కొత్త సూపర్ అందుకేనా పా నాకు కొడకపా మీకు ముఖమేటో ఉంది పా. అరే మీ ముఖానికి ఏం క్రీమ్లో వాడతారా నాయన? ఎట్లున్నాయి మీ ముఖాన్ని? వాడు మిడిగుడ్లు వేసుకొని వస్తుందో ఓకే 0 చేంజ్ వెళ్ళిపో. ఓయమ్మ బాడీ బిల్డర్ వచ్చిండు అంటే దీని వెనక వచ్చిండు అంటే దీన్ని వాడే నీకు వాడు వచ్చిండు వాడు అర్థమైన. 2 రూపీస్ అయితే ఇవ్వాలమ్మ అమ్మాయికి. మనవాడు అయితే బాడీ బిల్డర్ క్యాష్ అయితే ఇచ్చిండు. థ్యాంక్ యూ. అరే ఇంటికెళ్ళక మైదాకు పెట్టుకుంటారా మీరు? గిట్లున్నాయి మీ ఇంటికెళ్ళి. ఓయమ్మ ఒకటే బ్రెడ్ అట. ఒక్క బ్రెడ్ గనియానం ఎందుకు ఇస్తానవరా? 1.50 అనాలను ఇచ్చింది ఎద్దు బై. ఓకే గాయస్ మనమైతే ఇంక సామాన్లు అయితే ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే ఫస్ట్ వచ్చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ మార్కెట్లోకి అయితే వెళ్ళినట్టయితే మనకు పాస్తా అయితే కావాలి. ఓకే 2 డబ్బాలు పాస్తా అయితే ఆర్డర్ పెడుతున్నా. చెల్లో వచ్చేసింది ఆర్డర్ వచ్చేస్తుంది. మనం ఫ్లాష్ మ్యాన్ డెలివరీ ఉంటుంది ఇందులో. ఫ్లాష్ మ్యాన్ డెలివరీ. అరే ఎవ్వరు వస్తలేరేం రా నాయన? రా అయ్యా. అరే నేను లాస్ అవుతారా అయ్యా? మీరు ఏమున్నారా? ఓకే గాయస్ ఈ డబ్బాని అయితే ఒకసారి కింద పెట్టేసి దీనికి ప్రైజింగ్ ఇచ్చేద్దాం ఫస్ట్. మళ్ళీ కూడా వచ్చి తీసుకున్నానంటే బుగ్గ అవుతాం మనమే. 3 రూపీస్ అయితే పెట్టేద్దాం. మన దగ్గర అయితే మామూలుగా ఉన్నాయి రేట్లు, మరి చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. తీసుకోవాలి లేకపోతే దొబ్బేరి ముందు చెప్తున్నా. ఓకే ఆ డబ్బా అయితే ఉండాలి ఫస్ట్. అయితే కస్టమర్ కూడా వెళ్ళిపోతుంది. బ్రెడ్ తీసుకుంటే అయితే మనోడు 3 రూపీస్ వెళ్ళిపో బాబు. ఓకే పాస్తా తీసుకున్నారా అప్పుడే? అరే 12 రూపీస్ చేంజ్. అరే మీరు ఏమున్నారా నాయన? 2 రూపీస్ అయితే దొబ్బేసినాం. చేలో అవి కూడా తెచ్చి ఇప్పుడు ఇందులో అయితే పెట్టేసాం. కస్టమర్ ఎవ్వరు వస్తలేదు కాబట్టి మనోడు సూట్ వేసుకొని వచ్చిండు సీదా. అరే మీరు ఇది ఏమనుకుంటారు? ఇల్లు అనుకుంటారా లేకపోతే ఆఫీస్ అనుకుంటారా? అయ్యా సూపర్ మార్కెట్లో సూట్లు ఏందిరా నాయన మీరు? ఘోరం ఉన్నారా మీరు? ఘోరం ఉన్నారా? సూసు అట. వీడికి ఇంత పెద్ద కార్డు ఇచ్చుకుంటా సూసు ఒకటే తీసుకోండి గాయస్. ఏం చెప్పాలి చెప్పు వీనికి? 2 రూపీస్. ఇట్లా చిన్న కాకుండా బల్క్ ఆర్డర్స్ ఉంటే మనకు రావాలి అంతేనా? ఓకే ఇది కూడా ఒకటి ఆర్డర్ పెట్టేసాం. 35 రూపీస్ అంటే అసలు ఏం లాభం వస్తారా ఇది? ఇంట్లో ఒక్కటి ఎంత పోతుందో నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ 35 రూపీస్ సీదా. ఓకే గాయస్ మనోడైతే 2 బ్రెడ్లు 2 ఆయిల్ ప్యాకెట్లు అయితే తీసుకోండు. క్యాష్ ఇచ్చేసిండు. 1 రూపీ అంటే 50 సెంట్స్ ఇద్దాం. ఎందుకంటే మనకు 50 సెంట్స్ అన్న లాభం ఉండాలి. చేంజ్ మాకు కూడా ఛార్జెస్ పడతాయి బ్రో. బ్యాంక్లా చేంజ్ తీసుకోవాలంటే 6.50. థ్యాంక్ యూ పాపా. మళ్ళీ రా సూపర్ ఉన్నాను. ఓకే గాయస్ ఇవైతే తెచ్చేసి మనం లోపల అయితే పెట్టేద్దాం. చోకో పిక్ అంట. చోకో పిక్ షేర్లకే అంట. నేను చోకో పిక్ అసలే అన్నా గాయస్. ఓకే దీని అయితే ఫస్ట్ కింద పడేసి దీనికి ప్రైజింగ్ అయితే ఇచ్చేద్దాం. ఓ అవ్వ వాడు అప్పుడే వచ్చి తీసుకుండు. 6 రూపీస్ రా బాయ్. నువ్వేమన్నా వేసుకో. ఆ 6 రూపీస్ నాకు కట్టాలి. నువ్వు ఆడ తమ్ముడు నువ్వే సూట్ డ్యూటీకి వస్తున్నావు లేకపోతే అన్నది అంటారు. డ్యూటీలోకి వచ్చేది అంటారండి. ఓకే బ్రెడ్
₹5 గాయస్. దానికి అసలు మనీ వాళ్ళేవు మనకి. అరే ఏమున్నావురా నిర్రకంలోడా. ఇంకా వీనికి చేంజ్ అట. అరే దుబ్బేనాను వీడికి వెళ్ళి చేంజ్ ఏందిరా అయ్యా గిన్నెనా. ₹90 తీసుకోవా అయితే. 92 రూపీస్ తీసుకొని ₹3 దుబ్బేసినపో. అయితే మనకే లాస్ గాయస్. దానికి ₹6 వచ్చినాం మనకు. 17. బాయ్ బ్రో. మేడం ఏంది మేడం ఇది ఏమనుకుంటారు. మొత్తం బ్లాక్ కలర్ వేసుకొచ్చుకోరు అనుకోని సైడ్ కొడుతురా ఇంకొంపది. వీడు చాకోపిక్ తీసుకున్నాం. మీకు పిల్లలు ఉన్నట్టున్నారు మేబీ, అందుకే షెర్లాక్ తీసుకుంటాడు. ఎరా నాని పిల్లలు ఉన్నారా. వెళ్ళు. డ్యూటీ అయిపోయింది ఇప్పుడే దిగి డ్యూటీలోకి వెళ్ళి వచ్చినట్టు. అదే గాయస్ నాకు ఒక్కటి అర్థమవుతలే, ఈ లైట్స్ ఎందుకు ఆన్ అవుతలేవు అసలు. చూడండి ఇక్కడ గమనించండి మీరు ఒకసారి. లైట్స్ వేసే ఉన్నాయి, బంద్ చేసినా ఏం తేడా లేదు, వేసినా ఏం తేడా లేదు. అరే ఏందిరా నాయన ఈ గ్లిచ్. అరే గేమ్ ఓవర్ డెవలప్ చేసినా కానీ వాణి అన్నాలి గాయస్. ఫస్ట్ 14.50 అన్నమాట. ఇచ్చేసి తమ్ముడు. ఓకే మనోడు క్యాష్ ఇచ్చాను. ₹11 చేంజ్ అంటే 10 ఇస్తా తీసుకో. ఈ అమ్మ ఇవ్వాలి కనబడతలేదు నాయన చీకట్లా నాకు. మేడం గుండు ఉంది మేడం నాకు చల్ పోతే మేడం. జో చీరా అంత తొందరలోనే లైట్ సెట్ చేద్దామంటే. ఓకే క్యాషా మ్యామ్. ఓకే 0 వెళ్ళిపోండి, మళ్ళీ రండి మా షాప్కి. ఓ అబ్బా ఆయిల్ అయిపోయింది, బ్రెడ్ అయిపోయింది గాయస్, నేను అసలు చూసుకోలేదు. ఓకే మార్కెట్ బ్రెడ్ ఆయిల్ ఆర్డర్ పర్చేస్. పాస్తా సూసు అయితే తీసుకున్నాం మనోడు. క్యాష్ ఇచ్చిండు ₹44 చేంజా. 20 ఇస్తా తీసుకో. ఓరి అమ్మ నీకు అద్దారా 20 కూడా. ₹2 ₹1 మనకి లాభం. ఓకే కార్డా ₹9. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే అవి పెట్టేద్దాం లోపల, ఎందుకంటే కస్టమర్లు వస్తారు కదా మనకి. పెట్టేస్తే బెటర్. వస్తున్నా సార్ వస్తున్నా. అవి తీసుకోండి మీరు, బ్రెడ్ అయినా తీసుకోండి, మంచిగా ఉంటాయి మా షాప్లో. ప్రమోషన్ చేయాలి గాయస్, ఎట్లా చెప్పండి. అయ్యో ఆయిల్ ఆడింత ఈడింత అయితే పెట్టేసినాం మనం. ఓకే గాయస్ మన దగ్గర స్టార్ట్ చేసినప్పుడు అయితే ₹50 ఉండే, ₹77 అయినాయి. అరే 17. అరే మీలాంటి వాళ్ళు ఆకర్రా నాయన షాప్ మొత్తం చిల్లర దొబ్బేస్తారు బై థెఫ్ట్ అంట. మరి తీసుకుంటాం ఏమైనా తీసుకుంటాం మేము. ₹2 దుబాయ్. థ్యాంక్ యూ. అరే లైట్స్ ఎందుకు ఆన్ అయితే లేవు భయ్యా, నాకు అర్థం కాదు. అరే గేమ్ ఓవర్రా బై డెవలప్ చేసింది ఇది. ఓకే గాయస్ నేనైతే అసలు లైట్ ఎక్కడ పడుతుంది భయ్యా ఇక్కడ, నాకు అర్థం కాలే అసలు. అది ఎంత జరిపినా లైటే పడతలేదు అసలు ఇక్కడ. నాకు అసలు లైట్సే కనబడతలేవు కదా. కొంచెం అటు చేయడం జరుగుతుంది. హోల్డ్. అరే లైట్స్ అసలు వస్తలేవు గాయస్, ఏమైందో మరి నాకు కూడా అంత ఐడియా లేదు. చలో మనకు ఎవరు కస్టమర్స్ కూడా వచ్చేటట్లేరు, క్లోజ్ చేసేద్దాం స్టోర్ వచ్చేసి. నెక్స్ట్ డేకి అయితే షిఫ్ట్ అయిపోదాం గాయస్. ఓకే గాయస్ ఈరోజు వచ్చేసి మన డైలీ స్టాటిస్టిక్స్. కస్టమర్స్ వచ్చేసి 19 మెంబర్స్ సాటిస్ఫై అయ్యారంట. ప్రోడక్ట్ నాట్ ఫౌండ్ 1 అంట. షార్ట్ చేంజ్ అంటే ఏంటి భయ, మేబీ చిల్లర కావచ్చు. ₹4. ఓకే 4 మెంబర్స్ చిల్లర ఇచ్చినామేమో మనం. టోటల్ కస్టమర్స్ 24 కస్టమర్స్ వచ్చారు గాయస్. స్టోర్ పాయింట్స్ అంటే మనకు అవన్నీ తెలియదు రా బాయ్. ఇన్కమ్ చూసుకుందాం. ఇన్కమ్ వచ్చేసి ₹173 అయితే మనం జనరేట్ చేసినాం. అందులో మనకు ప్రాఫిట్ వచ్చేసి ₹39. వావ్. సప్లై కాస్ట్ వచ్చేసి ₹133 అయితే వెళ్ళిపోయింది. చూసారు కదా గాయస్, ఇట్లే అయితే పెట్టుకోవాలి మనం షాప్లో రేపు లేకపోతే నాడు పోయి. ఓకే స్టార్ట్ నెక్స్ట్ డే అయితే క్లిక్ చేసిన.
ఉరి ఇటురింద్ర ద మోర్ ఎలక్ట్రికల్ డివైజెస్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ బిల్స్ అంట. ఓకే గాయస్, మనం అయితే బిల్స్ అయితే పే చేసేటి ఉన్నాయి అన్నమాట. ఏమైందిరా దీనికి? ఓకే గాయస్ వెళ్ళిపోయింది, సారీ నేనే చూసుకోలేదు. ఫస్ట్ అయితే షాప్ ఓపెన్ చేద్దాం. షాప్ ఓపెన్ చేసుడుతోనే మనకి ఇప్పుడు ఏమేమి కావాలి? వీళ్ళకి పాస్తా అండ్ సెర్లాక్ అయితే అయిపోయింది అనమాట. సెర్లాక్ అయితే ఆర్డర్ పెట్టేద్దాం. ఓకే సెర్లాక్ అండ్ అదొకటి ఆర్డర్ పెట్టేద్దాం. ఇక ఏం చేద్దాం, ఒక పాస్తా తప్ప, ఎందుకంటే పాస్తా ఎక్కువ ఉంది మన దగ్గర. ఓకే దీన్ని కూడా పెట్టేసి 81 రూపీస్. ఇంకా మన దగ్గర ఉండేటి 8 రూపీస్ మాత్రమే గాయస్. మ్యాక్సిమం అన్ని పైసలు అయితే ఖతమైపోయినాయి అనమాట. ఓకే బ్రెడ్ ఇది ఏంద్రా నాయన, మనకు కూడా అంత ఐడియా లేదు గాయస్. దీనికైతే రేట్ పెట్టేయాలి ఫస్ట్ మనం. ఓపెన్ చేసినావా అప్పుడే స్టోర్ మనది? ఓ వీడు వస్తుండు. వాడు వచ్చేలోపే మనం రేట్ పెట్టేద్దామా? ఓ అమ్మ 5 రూపీస్. అరే 5 కూడా కాదురా, 5 అంటే చాలా ఎక్కువ గాయస్. వీళ్ళకి 3 రూపీస్ పెట్టేద్దాం. 3 కూడా చాలా ఎక్కువనే దానికి, చాలా అంటే చాలా ఎక్కువ 3 కూడా. ఓకే దీన్ని కూడా పెట్టేసాం. ఇక్కడ చాకో పిక్ అంట, ఇక్కడ సైడ్ పెట్టేసాం. ఓకే గాయస్, మన ఛానల్ గారు నాకు కొత్తగా వచ్చింది, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. జరా సపోర్ట్ ఇవ్వండి మనకి, రోజు ఇట్లే వీడియోస్ వస్తాయి, ఎంటర్టైన్ అవుతురు కానీ. ఓకే ఇక్కడ పెట్టేద్దాం. సూసుకి ప్రైస్ పెట్టినామా మనం? ఓకే 2.50 అంట. ఓకే పెట్టేసినాం అనుకుంటా ఫస్ట్. ఓకే పెట్టేసినాం. పాస్తా నెక్స్ట్. ఇదేంటి పాస్తానే? ఓకే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా, సారీ గైస్ ఏమనుకోకని. పాస్తా కూడా తొందరగానే అయిపోతుంది అనమాట. ఓకే ఆయిల్, ఓ మనం దేనికో పెట్టాలేమని నాకు గుర్తు. సెర్లాక్, రే దీనికి ప్రైస్ పెట్టలేను అలా నేను. 6 3 2 ఓకే 3 రూపీస్. 1.50. ఓకే అది 99 ఏమో ఉందే. 3.50 కరెక్ట్ ఉంది కదా ఆ ప్రైస్. నాకు ఇక్కడ తేడా కొట్టింది గ్యాస్. ప్రోడక్ట్ ఎక్కువ కనిపించేసరికి తేడా కొట్టింది అనుకుంటా. మేము 3 బ్రెడ్స్ అయితే తీసుకున్నాం అన్నాడు. గుండు మామ ఆలోచన వారా గుండు, ఇద్దరు గుండు మామూలేనారా. ఓకే గాయస్, డర్టీనెస్ ఇండికేటర్ అంట. ఇండికేట్స్ హౌ డర్టీ యువర్ స్టోరీస్. ఓకే నేను క్లీన్ చేసుకుంటాలే. ట్యాబ్ కొట్టి అయితే క్లీన్ చేసుకోవాలంట. ట్యాబ్ కొడితే మనకు సామాన్లు అన్నీ వస్తాయి. ఓకే 10 రూపీస్ చేంజ్ చేయాలి మనం. వెళ్ళిపోరా నువ్వు, రూపాయి కూడా ఒక్కలేదు నీకు. ఓకే మేడం చాలా బాగున్నారు మీరు. ఇది చూడండి పైకి లేమన్నా, అయ్యో సిగ్గా. ఓకే 1.50. బాడీ బిల్డర్ మనోడైతే మొత్తం హవా చేస్తుండు. ఓకే సర్లా తీసుకున్నాను, గ్రేట్. నీకు పిల్లలు ఉన్నారా? ఇప్పుడు పెద్దోళ్ళు ఎక్కువ ఆడతాడు. వాడేది అవుతాడేమో మేబీ. మేడం మంచిగా ఉన్నారు మీరు, మళ్ళీ రండి మా స్టోర్కి. అందుకే మీ దగ్గర రూపాయి కూడా దుబ్బేస్తలేదు, ఓకేనా? 3 రూపీస్ అంట, ముష్టి నాయాల వెళ్ళిపో. ఓకే 6 రూపీస్ అంట, వెళ్ళిపోర్రా బై మీరు. ఓకే గైస్ టైం వచ్చేసి 2:30 అయితే అవుతుంది అనమాట. చేలో మనోడైతే మేము తెచ్చింది ఇంకా 6 రూపీసా. ఓకే బ్రో థ్యాంక్ యూ. గుండు బ్రో మళ్ళీ రా స్టోర్కి, ఓకేనా? ఓకే అరే ఇంద్రా ఇది ఇంత ఇట్లా ఎందుకు వేస్ట్ చేస్తుర్రా మీరు సామాన్? అరే తిండి మీకు బాగా ఎక్కువైంది రా. అరే అబ్బా బ్రెడ్ వాడు ఇన్ని నేర్పుకొని నేను ఆగడబడ్డట్టు. ఏమున్నారా బాయ్, రాకండి రా బాయ్ నా స్టోర్కి అలాంటి వాళ్ళు. ఓ మై గాడ్ మనకైతే బల్క్ ఆర్డర్ అయితే వచ్చేసింది గాయస్. ఇది బల్క్ ఆర్డరే కాదు గాయస్, అసలు 19 రూపీసే అంత కొడితే. ఓ మై గాడ్ 999 కొట్టేసిన, సారీ. రైట్ గాయస్ మాప్ అయితే కొట్టేసాం ఇప్పుడు. మాప్ క్లీన్ అన్న అయితే అయిపోయినా నా స్టోర్లో నేను.
ఓ అరే మళ్ళీ ఎందుకు పడేసిర్రాడా? అరే ఏందిరా ఇది, ఎందుకు పడేస్తుర్రా అట్లా? ఊరా చెత్తనా కొడుకులు మోపారు కాయసీలు మొత్తం స్టోర్లోనే తినడా పడేస్తుర్రు స్టోర్లోనే తినేసి. ఓకే మనకు చూసు కూడా, అరే చూసుకు నేను ప్రైస్ పెట్టలేనా అయింది గాయస్, నాకైతే డౌటే కొడుతుంది. ఓకే 3.50 రూపీస్ పెట్టినా అనుకుంటా, మేబీ చూసు ఎక్కువ పైసలు అయితే ఉండొచ్చు గందికేనా. ఓకే ఓకే వీళ్ళైతే చాలా వరకు అవుతారు అనమాట చూసులు. అదే తీసుకుంటుంది ఫస్ట్, అది వచ్చి చూసు పక్క. అరే తీసుకో మేడం, థ్యాంక్ యూ. ఓకే గాయస్ మనం అయితే షూస్ అయితే ఆర్డర్ పెట్టేద్దాం. ఓకే 13 రూపీస్ పర్చేస్. మన షూస్ ఫ్లాష్ మ్యాన్ డెలివరీ అయితే వచ్చేసినాయి షూసులు. ఓకే పాస్తా అయితే తీసుకుంది. అరే వాడు ఉన్నది దుబ్బేసిండు పో. అరే అంత కర్రీ ఉన్నావేం రా నాయన, నువ్వు ఏం పెడుతున్నావరా ఆ ముఖానికి? నేను ఓల్ చేసుకుంటారా నాయన. ఓ అమ్మ వాడు చూడు గాయస్ ఎట్లుండేవాడు. 12.50 రూపీస్ దుబ్బేరా బాయ్. షుగర్ అరే సూసు ఇంకేనా తీసుకుంటారా, నువ్వు తీసుకోలేదు? ఓకే గాయస్ సూసు పెట్టేసాం మనం. ఏమైంది సార్ ఇప్పుడే సూసు తెచ్చేసినారా అండి? ఫ్రెష్గా ఉంటుంది సూసు. ఇంకేదో అయిపోయింది గాయస్, ఇది వచ్చి సూసు తీసుకోవాలి. ఓకే 2.50 పెట్టినామా, 3.50 పెడదాం అయితే, చాలా మందికి ఉంటారు కదా. ఓకే 2 రూపీస్. మనకి ఇంకేదో అయిపోయింది గాయస్ ఇందులో, నేను గమనించలే అంతగా. ఓకే అన్నున్నట్టే. ఓకే 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 మనకైతే అయితే అయిపోయింది. ఇక్కడ ఫ్లోర్ అయితే అయిపోయింది అనమాట. ఇది ఏందో కాదేం అర్థమవుతుంది గాయస్. చెల్లో అది చేసి లోపల పెట్టేద్దాం. ఇక ఎవరైనా కస్టమర్స్ వస్తే తీసుకుంటారు కాబట్టి. చెక్అవుట్ పాయింట్ ఫుల్ అంటారు మరి. ఇప్పుడు బయట పడేసి దీన్ని కూడా లోపలికి ఎక్కువ. వెయిట్ 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 మేడం, వెయిట్ చేయండి కొద్దిసేపు. దీని కింద పెట్టేసాం ఇక్కడిని. డబ్బా కావాలంటే తీసుకోరా బాబు, ఇంట్లోకి పనికొస్తాయి. ఓకే ఇవి కూడా చాలా తొందరగా అయితే అయిపోయినాయి గాయస్ ఇంతకుముందు మనకి. సారీ ఏం సేవ్ చేసుడు మర్చిపోయాను గాయస్. ఓకే 1 రూపీ అంటే 50 సెంట్స్ ఇస్తా. థ్యాంక్ యూ. ఓకే ఆయిల్ ప్యాకెట్ చూసు అప్పుడే తీసుకున్నావు మేడం నేను. 0. ఓకే ఈ మూవీ రాబాయి. అరే అందరు గుండు బాయ్ అగల్లా సార్ మీరు మేడమా? 12 రూపీస్ థ్యాంక్ యూ. చూసు 2 ఆయిల్ డబ్బాలు. ఇంకేమన్నా తీసుకుంటాం మేడం? కార్డు 10 రూపీస్ 10.50 సెంట్స్. ఓకే 2 బ్రెడ్ ప్యాకెట్స్ 97 రూపీస్ ఇవ్వాలట దీనికి. 97 కష్టం మేడం ఇచ్చుడు, నేను 95 తీసుకోండి మేడం. ఓకే సార్ మీకు 4 రూపీస్ కావాలి కాబట్టి 3గా 4 ఇచ్చేద్దాం, మనకెందుకు ఆయన పైసలు. ఓకే 6.50 రూపీస్ థ్యాంక్ యూ బేటే. చెల్లో 9.9 రూపీస్ 9 పాయింట్ అక్కడ ఇంకా. చలో గాయస్ టైం అయితే 9 అయితే అయిపోయిందనమాట. ఈ 2 డబ్బాలు తీసి ఫస్ట్ బయట పడేద్దాం. మాప్ కొట్టాలి మళ్ళీ నేను. అక్కడంతా డర్టీ చేసిరు మా వాళ్ళు వచ్చి. మేమున్నారా మై మీరు. ఓకే గాయ్స్ ఈ ఎపిసోడ్కి అయితే ఇంత అనమాట. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకిని కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి, మీరు పక్కా తీసుకుందాం. ఓకే వచ్చే ఎపిసోడ్లో అయితే మనం ఏమేమి చూపిద్దామంటే మొత్తం తిరిగేసి వద్దాం ఒకసారి, ఎందుకంటే మనకు అంత ఐడియా లేదు గేమ్ పైన. ఎందుకంటే ఇక్కడ మనకు మ్యాప్లో చూసుకోవచ్చు, అక్కడ ఏమేమో చూపిస్తుంది మ్యాప్లో మనకి. ఓకే పెట్రోల్ బంక్ అంట ఇదంతా చూపిస్తుంది. ఇదంతా ఒక్కసారి చుట్టేసి వద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకేనా చలో గాయస్ ఉంటున్నా, బాయ్ బాయ్. నేను కూడా షట్ డౌన్ చేసేస్తా షాప్ని. ఓకే షాప్ అయితే క్లోజ్ చేసేసాం.
షాప్ క్లోజ్ చేసేసి ఒకసారి రిజల్ట్ అయితే చూసుకొని వెళ్దాం. మనకు కస్టమర్స్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ 20 మెంబర్స్ స్టోర్ లెవెల్ +115. టుడే నాకు మొత్తం టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 58 రూపీస్ అంట. ఓకేలే, పర్లేదు అబ్బా. నెక్స్ట్ డేకి అయితే వచ్చేసినాం అనమాట. చలో గాయస్, మళ్ళీ కొత్త ఎపిసోడ్లో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.